కేసీఆర్ చేయించి ఉండొచ్చు అది తన ప్రయోజనాల కోసం కానీ జగన్ కోసం అని నేను అనుకోను అది. ఎందుకంటే అప్పటికి జగన్తో వివేదం కూడా లేదు, ఎప్పుడు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్కి వ్యతిరేకంగా. ఇంకా ఎంతో మంది లాగడానికి ప్రయత్నించినా వాళ్ళ రాజకీయం వాళ్ళదమ్మా, మా రాజకీయం మాదమ్మా అని చెప్పుకొచ్చింది. అట్లాంటప్పుడు ఎందుకు చేయాలా ఇన్ఫర్మేషన్? ఇంకోటి ఆమెకి అక్కడ ఏముందని, అప్పటికి డిస్ప్యూటు ఈ ఆస్తి గొడవలు లేవు, అప్పటికి డబ్బులకి సంబంధించినటువంటి ఇష్యూస్ దగ్గరే కదా, ఆ తర్వాతే కదా వచ్చింది. తెలంగాణలో డబ్బులు తగలేసేసింది ముందు 200-300 కోట్ల రూపాయలు, 200 కోట్లు ఇచ్చానని ఈఎంఐ కూడా ఒప్పుకుంది కదా మొన్న షర్మిల కూడా. తర్వాత ఎక్స్ట్రా డబ్బులు అడిగినప్పుడు జగన్ ఇవ్వకపోవడం వల్లనే గొడవ కదా, అప్పుడు ఇంకేముంది పాయింట్. కాబట్టి షర్మిల్ది ట్యాప్ చేసి ఉండొచ్చు, జగన్ కోసమని వీళ్ళు వక్రీకరించారు. ఇంకోటి అక్కడ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏదో బీభత్సం జరిగిపోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఆధారాలు దొరికితే. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కనుక చేయించుంటే మాత్రం సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు వాళ్ళు, ఎవరెవరు చేశారు ఈజీ. దానికి ఇన్ని రోజులు అసలు ఈ ప్రభాకర్ రావు దాకా ఆగక్కర్లేదు, అది అంతకుముందే వచ్చేసేది. నేను అనుకోవడం అయితే ఇది ఈ స్పెషల్ ఎక్విప్మెంట్ తోనే చేసుకుంటారు అనుకుంటున్నా. కానీ ఒకటిసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో అయితే ఒక రచ్చలేపుతుంది, కేటీఆర్ మేర వరకు వెళ్తుంది, కేటీఆర్ ఇందులో అరెస్ట్ చేస్తారా ఏంటనేది. ఇప్పుడు సడన్ గా జగన్ ని కూడా కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారా? మన పత్రికల్లో రాశారు, మిగతాదంతా అక్కడ నడుస్తోంది. బేసిక్ సమస్యల్లో ఏంటంటే అక్కడ